భవన్లో ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, అక్కడ చూస్తే చాలా గందరగోళంగా ఉంది. అప్డేట్స్ ఏంటి సందీప్? రైట్, బాల్క సుమన్ ఇప్పుడే మీడియాతో మాట్లాడించిందే. బాల్క సుమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే లోపలికి వచ్చిన పోలీసులు తెలంగాణ భవన్ వద్ద ఇప్పుడు బాల్క సుమన్ అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ నినాదాలు చేస్తూ బాల్క సుమన్ అరెస్ట్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బాల్క సుమన్ స్వతహాగానే పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతము ఆయన పోలీసు వాహనంలో తరలిస్తున్నారు. పోలీసు వాహన శ్రేణిని మొత్తంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే సింగరేణిపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసే యత్నం చేస్తున్నారంటూ అంతా కూడా వాహనం వెళ్లకుండా అయితే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. చూడొచ్చు మనం బాల్క సుమన్ కు మద్దతుగా నంద్యాల నుంచి గత 4 రోజులుగా ఆయన వెంటే ఉన్న కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాహనం వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఒక ఉద్రిక్త పరిస్థితి తెలంగాణ భవన్ వద్ద నెలకొంది. పోలీస్ వాహనానికి మొత్తంగా ఒక భారీ కాన్వాయ్ తీసుకొచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ప్రస్తుతం పోలీస్ వాహనంలో బాల్క సుమన్ ఎక్కారు. బాల్క సుమన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు వాహనం ఇరువైపులో కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వాహనంలో ఉన్నారు. ప్రస్తుతం బాల్క సుమన్ వాహనంలో వెళ్తున్నారు. పోలీసులు బాల్క సుమన్ తీసుకెళ్తున్నారు. తాను అక్రమాలపై ప్రశ్నించేందుకే తనపై కేసులు పెడుతున్నారు. ఇప్పటికి అనేక కేసులు నమోదు చేశారు. అనేక కేసులు పెట్టేది పోరాడుతాము ప్రజాక్షేత్రంలో మనదే గెలుస్తున్నట్టు బాల్క సుమన్ అరెస్ట్ కి ముందు చెప్పారు. అయితే సింగరేణిలో వేల కోట్ల స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ ను వెలికి తీసుకునేందుకే వాళ్ళు ప్రశ్నించేందుకు ఈ కేసు అని చెప్పారు. ఇప్పుడే బాల్క సుమన్ వాహనము పోలీసులు తీసుకెళ్లారు. కొత్తగా బాల్క సుమన్ అయితే ప్రస్తుతం అరెస్ట్ అయ్యి పోలీసులు రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తారు. అంతకు ముందు అక్కడ బాల్క సుమన్ వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే ఒకవేళ బాల్క సుమన్ అరెస్ట్ చేస్తే తాము మళ్ళీ నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేస్తాం, నాంపల్లి కోర్టుకు వెళ్తాం, నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాం. ఎందుకంటే ఈ అక్రమ కేసు అనేక ఇల్లీగల్ సెక్షన్స్ తమపై నమోదు చేశారని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మరి ఎక్కడికి తీసుకెళ్తారు బాల్క సుమన్ అనేది మనకు తెలియాల్సింది. మొత్తంగా చూడాలి ఏం జరుగుతుందో. బాల్క సుమన్ మరి ఏపీఎస్ కు తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్తారు అనేది మనకు మరి కాసేపట్లో స్పష్టత రాబోతుంది. మరి ఎక్కడికి తీసుకెళ్తారు అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉండగా పెద్ద సంఖ్యలో దాదాపు ఉదయం నుంచే దాదాపు ఒక 100 మందికి పైగా పోలీసులు ఇక్కడ ఉన్న విషయం మనకు తెలిసిందే. మరి బీఆర్ఎస్ శ్రేణులు ఇటు ఎల్లు శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంకా ఇతర ముఖ్య నాయకులంతా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి సందీప్, ఇంతకు ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ ఇంతకు ముందు చెప్పారు, అంటే ముందు కూడా చెప్పడం జరిగింది, కక్షపూరితంగా ప్రభుత్వం ఇలాంటి కేసులని వేస్తుంది, ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించినందుకు మాత్రమే అక్రమ కేసులు పెడుతున్నారు, ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయమే గెలుస్తుంది, అలాగే మీరు ఈ కేసులపై పెట్టే శ్రద్ధ మీరు ఇచ్చిన హామీలపై పెట్టండి, రాష్ట్రం బాగుపడుతుంది అని కూడా అనడం జరిగింది కదా. రైట్, వాస్తవంగా గతంలో తనపైన 300 పైగా కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును బద్దలు కొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుచుకుంటే కానీ ఆ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఏదో ఒక రకంగా బాల్క సుమన్ తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. అయితే ఆ కేసు నమోదు అవ్వడము, అరెస్టు, జైలు పాలు కావడంతో తనకు కనీసము అంటే ఒక విధమైన టార్చర్ తనకు పెట్టారనేటువంటిది బాల్క సుమన్ చెప్పారు. సింగరేణి పైన పోరాడాను, ఇతర అంశాలపైన తాను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నందున తనపైన ఈ కేసులు నమోదు చేశారని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు బాల్క సుమన్ ఎక్కడికి తీసుకెళ్తారనేది తెలియాలి. మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. మరి నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారా లేదా కోర్టు వెకేషన్ బెంచ్ నడుస్తుండటంతో నేరుగా న్యాయమూర్తి నివాసంలోనే హాజరుపరుస్తారా అనేది తెలియాల్సింది. మొత్తంగా కొన్ని కఠినమైన సెక్షన్స్ అయితే పెట్టారు. ఈ సెక్షన్ సంబంధించి 9 బైలబుల్ కేసులే మెజార్టీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, ఒక కక్ష గట్టి కావాలని వంటర్లీ చేస్తోంది. అందుకే అనవసరం అంటే ఎటువంటి సంబంధం లేని 326 అనే సెక్షన్ కూడా అమలు చేశారు. ఇది న్యాయపరంగా లీగల్ టీమ్ గా తమకు ఆ సెక్షన్ లో కావాలని జోడించాలని మాకు అర్థమవుతున్నట్టు కూడా ఇటు లీగల్ టీం ఇప్పటికే చెప్పడం జరిగింది. 326, 351, 352, 353, 355, 361 తో పాటు బిఎన్ఎస్ యాక్ట్, టీడీపీ అంటే ఈ అత్యంత కఠినమైన సెక్షన్లు పెట్టాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అరెస్టు అయ్యారు, జైలుకు
వెళ్తున్నారు. బాల్క స్వయంగా ఆ గేట్ బయటకు వచ్చి పోలీసుల సమక్షంలో పోలీసుల వాహనంలో ఎక్కారు. గత 4 రోజులుగా పరారీలో ఉన్నాడని చెప్తున్నారు అనేక మంది. కానీ బాల్క సుమన్ క్లియర్ గా చెప్పడం జరిగింది, తాను ఎక్కడికి పారిపోలేదు, 4 రోజులుగా బీఆర్ఎస్ భవన్ లోనే డిజిటల్ సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటితోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు కూడా 4 రోజులుగా అతను ఇక్కడనే ఉన్నానని చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా ఈ విషయం తెలుసు అనేది బాల్క సుమన్ చెప్పారు. స్వతహాగా మీడియా సమావేశం నిర్వహించిన వెంటనే బాల్క సుమన్ పోలీసుల వద్దకే గేటు బయటకు వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్ట్ అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కాస్త ఉద్రిక్త టెన్షన్ వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా బాల్క సుమన్ సముదాయించి తాను న్యాయమే గెలుస్తాం, ప్రజాక్షేత్రంలో మనమే గెలుస్తామంటూ వాళ్ళందరికీ కూడా సంధాయించి పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరారు. మరి చూడాలి ఏ కోర్టుకు తీసుకెళ్తారు, ఆ తర్వాత ఎక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మరి ఇటు లీగల్ టీం కూడా ఒకవేళ బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా మేము నాంపల్లి ఇప్పుడు హైకోర్టులో ఆంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఉంది, వెకేషన్ బెయిల్స్ కాబట్టి కోర్టు ముందుకు రాలేదు. కానీ నాంపల్లి కోర్టులో అత్యవసర ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేస్తాము, లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పిటిషన్ సంబంధించి మేము వాదనలు వినిపిస్తాము అని చెప్పడం జరిగింది. మరి నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సునీత. రైట్ సందీ, థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు. సర్కార్ అరాచకాలను, కుంభకోణాలను బయట పెడుతున్న బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. అక్రమంగా కేసులు బనాయించి సుమన్ను అరెస్టు చేసే కుట్రకు దిగింది. రేవంత్ ఆదేశాలతో తెలంగాణ భవన్లోకి చొచ్చుకొచ్చారు పోలీసులు. సుమన్ను అరెస్టు చేసి పట్టుకుపోవడానికి స్కెచ్ వేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకుని నిలదీశారు. ఇదెక్కడి దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ వెహికల్స్ మోహకరించాయి. లా అండ్ ఆర్డర్ను గాలి కొదిలేసిన పోలీసులు కాంగ్రెస్ పాలకులకు ఊడిగంచేస్తున్నారు. పాలకుల పల్లకి మోస్తున్నారు. పైనుంచి వస్తున్న ఆదేశాలను పొల్లు పోకుండా పాటిస్తూ బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలను, రైతులను, నిరుద్యోగులను, ప్రతిపక్ష నేతలను వేధించడానికైనా పోలీసులు పనిచేస్తోంది. న్యాయం కోసం పోరాడుతున్న వారిని బంధించడానికి సంకెళ్లు తయారు చేసింది. పోక్సో కేసు నిందితులను దాచిపెట్టినప్పుడు పోలీసులు కళ్ళు మూసుకున్నారా? ఈ రాష్ట్రంలో పట్టపగలే నేరగాళ్లు, దోపిడీ దొంగలు అరాచకాలు సృష్టిస్తుంటే కాకి డ్రెస్సు ముద్దు నిద్రలో ఉందా? ప్రజల తరఫున పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష నేతలపై ఎందుకు ఈ అక్కసు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పైతే ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతోంది? రేవంత్ పాలనలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్న మాట వాస్తవం కాదా?